దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. నిజ స్నేహిత నా యేసువా, నీ ప్రేమను త్యాగము మరతునా నేస్తమా, నీ ప్రేమను త్యాగము మరతునా నేస్తమా, నిజ స్నేహిత. నిజమైన స్నేహితుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసం చేస్తే అనగా స్నేహం చేస్తే సమాధానం వస్తుందండి. అలాగే మేలు మనకి కలుగుతుంది. స్నేహితుడితో మనం అన్ని విషయాలు డిస్కస్ చేస్తాం, ఆ విజయాలను షేర్ చేసుకుంటాం, సమస్యలు వచ్చినప్పుడు చెప్తాం, స్నేహితుడితో మాట్లాడడానికి ఇష్టపడతాం. అయితే స్నేహితుడు మనకి ఎంతోమంది మంచి స్నేహితులు ఉండవచ్చు, ఉంటారు ప్రతి వ్యక్తికి కూడా. అయితే వారు అన్ని విషయాలలో మనకు సహాయం చేయకపోవచ్చు, సమాధానకరంగా ఉండకపోవచ్చు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనము సహవాసం చేస్తే కనుక మనకు, మన కుటుంబాలకు సమాధానం కలుగుతుంది, అలాగే మేలులు కలుగుతాయి. కాబట్టి మనం దేవుడితో అన్ని విషయాలు మాట్లాడాలి. పర్సనల్ విషయాలన్నీ దేవుడితో మనం చెప్పాలి. అలాగే విజయాలు వచ్చినప్పుడు ఆయనకు చెప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడాలి. అలాగే ఆయన వాక్యాన్ని, అంటే ఆయన మాటలు చెప్పినప్పుడు మనం వినడానికి ఇష్టపడాలి. దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని చదవటం. అలాగే మనం ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడాలి. దాని అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం. వాక్యాన్ని చదవాలి, వాక్యం వినాలి, ఆయనతో మాట్లాడాలి. అలాగే సంఘానికి అందుబాటులో ఉండాలి, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి. మరి ఈ విధంగా ఉంటే ఆయనతో సహవాసం చేసినట్లు. ఆ విధంగా ఉంటే మన కుటుంబాలకు సమాధానం కలుగుతుంది, మనందరికీ మేలు కలుగుతాయి. అటువంటి యొక్క స్థితి దేవుడు మనకు దయచేయుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.